హరే శ్రీనివాస, అందరికీ శుభ సాయంత్రం. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు, మీ అందరికీ తెలుసు, స్నేహితుల రోజు, ఫ్రెండ్స్ డే. స్నేహితుల రోజు అంటే మన పురాణాలు, ఇతిహాసాలు తీసుకుంటే మహాభారతంలో శ్రీకృష్ణుడు ఈ స్నేహానికి నిజమైనటువంటి ఉదాహరణ మనకు తెలియజేశాడు. వేద బ్రాహ్మణుడైనటువంటి కుచేలుడిని స్నేహం చేసి మరి రాజు అయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు వచ్చినప్పుడు ఆ బ్రాహ్మణుణ్ణి, సామాన్యమైనటువంటి పేదవాడైన బ్రాహ్మణుని శ్రీకృష్ణుడు తన సింహాసనంలో కూర్చోబెట్టుకొని మరి అటువైపు పరిగెత్తుకొని వెళ్ళి కుచేలుని తీసుకొని వచ్చి పాదాలు కడిగి ఆ నీటిని తలపై చల్లుకొని మరి తాను కూర్చునే సింహాసనంపై కూర్చోబెట్టాడు. అంటే భగవంతుడైన కృష్ణుడు దీని ద్వారా రెండు విషయాలు తెలియజేశాడు. ఒకటి, స్నేహంలో పేద ధనిక అనే తేడా ఉండకూడదు. కాబట్టి నిజమైనటువంటి స్నేహము కులం చూడదు, మతం చూడదు, పేద ధనిక ఏదీ చూడదు, నిస్వార్థమైనది నిజమైన స్నేహం. ఇక రెండవది, ఎంత పేదవాడైనా బ్రాహ్మణుని గౌరవించాలి అనే విషయాన్ని కూడా ఇక్కడ కృష్ణుడు తెలియజేశాడు. కాబట్టి మిత్రులారా, స్నేహ ధర్మాన్ని, ఒక విప్రుని, బ్రాహ్మణుని ఏ విధంగా గౌరవించాలనేది భగవంతుడే మనకు చూపించాడు. కాబట్టి ఈ పవిత్రమైన స్నేహితుల రోజు నిజమైన స్నేహితులతో స్నేహం చేద్దాం. బ్రాహ్మణత్వాన్ని, బ్రాహ్మణ్యాన్ని, బ్రాహ్మణులను గౌరవిద్దాం, పూజిద్దాం. జై శ్రీరామ్. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. అందరికీ శుభరాత్రి.